ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా నరసాపురం వైపే చూస్తున్నాయి. నరసాపురంలో ప్రస్తుతం జనసేన పార్టీకి టికెట్ కేటాయించడంతో ఇక్కడ ఉద్దండులైన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన విధానం మీద ఉంది. ఆ తెలుగుదేశం పార్టీ ఎటువంటి కదలికలతో ముందుకు వెళ్తున్న అంశాలను తెలుసుకుంటే మాజీ శాసనసభ్యులు బండారు మాధవనాయుడు మనతో ఉన్నాడు. ఆయన అడిగి మరింత సార్ అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇక్కడ టికెట్ జనసేన కేటాయించడంతో మీ కార్యకర్తలు ఏమంటున్నారు? అంటే ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారండి. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకే రావాలని కోరుకోవడం జరిగింది. అయితే ఏమైనప్పటికీ అలయన్స్ అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా కలిసింది కాబట్టి అలయన్స్లో భాగంగా అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో ఇటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. అదేవిధంగా నరసాపురం నియోజకవర్గంలో కూడా జనసేనకి కేటాయించారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా అఫీషియల్గా కూడా ఇంకా ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు రెండో జాబితా ఎక్కడ కూడా విడుదల చేయలేదు. కానీ బట్ ఈ మధ్య కాలంలో ఏదైతే నిర్ణయ వేళ కూడా మీడియా ద్వారా మాకు తెలిసింది ఇట్లాగా వీళ్ళకి కేటాయించారు జనసేనకి అని చెప్పేసి. సో అప్పటి నుంచి కూడా మొత్తం కేడర్ అందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా నరసాపురం నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు సందర్భాల్లో ఏదైతే ముక్కోన పోటీ ఏదైతే ఉందో ట్రయాంగిల్ ఫైట్ అటువంటి టైంలో మటుకు ఇబ్బంది అయింది కాబట్టి, కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. సో ఏమైనప్పటికీ అధిష్టానం ఇంకా మాకు కూడా కమ్యూనికేషన్ అనేది మాతోటి లేదు కాబట్టి దీనికి సంబంధించి ఇంకా మేమంతా కూడా ఆలోచిస్తున్నాం. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చాక దాన్ని బట్టి అందరం కూడా ప్లాన్ చేసి ఏమైనప్పటికీ అధిష్టానం నిర్ణయం అది దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. సార్ మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో చూడాలనుకునే మీ కార్యకర్తలు కానీ మీ అభిమానులు కానీ మీ నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు. అటువంటిది ఏమంటుందా 2024 ఎన్నికల్లో? ఖచ్చితంగా ఉండాలన్న ఉద్దేశంతో అందరూ కూడా కోరుకున్నారు. మేము కూడా అదేవిధంగా మేము ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము రాజకీయ జీవితంలో ఏదైతే శాసనసభ్యుడిగా ఎన్నో మంచి పనులు చేసాం నియోజకవర్గానికి 5 సంవత్సరాలు 2014 నుంచి 19 ఎన్నో దీర్ఘకాల సమస్యలన్నీ కూడా పరిష్కరించాం. అదేవిధంగా దీర్ఘాలుగా అభివృద్ధి నోచుకున్నటువంటి ఎన్నో సమస్యలు కూడా అభివృద్ధి పనులన్నీ కూడా మేము చేసుకుంటూ వచ్చాం. ఈ రకంగా మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. ప్రజల ద్వారా అన్ని వర్గాల ప్రజల ద్వారా కూడా మేము మంచి పేరు సంపాదించుకున్నాం. అయితే ఆ 19లో ముక్కోన పోటీ వల్ల మేము వెనకబట్టడం జరిగింది. ఆ వైసీపీ వచ్చిన తర్వాత ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క ధోరణి ఏదైతే అనేక వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా, అదేవిధంగా నరసాపురం నియోజకవర్గానికి కూడా నష్టం చేకూరే విధంగా ఏదైతే జిల్లా కేంద్రాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ రావాల్సినటువంటి జిల్లా కేంద్రాన్ని భీమవరం తరలించడం, ఇటువంటి ఎన్నో నరసాపురం నియోజకవర్గానికి నష్టం చేకూరేటువంటివి, నరసాపురం నియోజకవర్గ ప్రజానీకానికి నష్టం చేకూరేటువంటివి, వాళ్ళకి ఇబ్బందులు గురి చేసేటువంటివి ఎన్నో జరిగినాయి. చాలామందికి అక్రమ పోలీస్ కేసులన్నీ కూడా వాళ్ళ మీద పెట్టి నిర్బంధించిన సందర్భంలో మా దృష్టికి వస్తే మేము అర్ధరాత్రి పూట మేము వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఈ 5 సంవత్సరాల్లో మేము అనుభవించాం. ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కేడర్గా మేమంతా కూడా ఎదుర్కొన్నాం. ఇందులో భాగంగా ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నాం పోలీసుల ద్వారా. అదేవిధంగా ఎన్నో పోలీస్ కేసులు పెట్టడం జరిగింది. అటు మా మీద నుండి ఇక్కడ ఉన్నట్టు మా పార్టీ క్యాడర్ మీద నుండి అందరి మీద కూడా ఇందులో పెట్టినప్పటికీ కూడా ధైర్యంగా మేము ఎదుర్కోవడం జరిగింది. సో ఈ సందర్భంగా ఎన్నో పోరాటాలు చేసాం ధైర్యంగా. ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి రావాలా, అధికారంలోకి వచ్చి ఎవరైతే ఈ రకంగా మాకు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారో అటువంటి వాళ్ళు కూడా బుద్ధి చెప్పే విధంగా మేము ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. అయితే ఈ లోపల అలయన్స్ ప్రకటించుకోవడం, అందులో భాగంగా నరసాపురం జనసేనకి వెళ్తుందని అనటం ఖచ్చితంగా ఇదంతా కూడా నిరుత్సాహం. మా క్యాడర్కి మాకు అందరికీ కూడా నిరుత్సాహమైనప్పటికీ కూడా ఏమైనప్పటికీ ఈ యొక్క అధికార మన ఏదైతే అధిష్టానం నిర్ణయాలు కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా చర్చించుకుని దాన్ని బట్టి ముందుకెళ్తాం తెలియదు. నరసాపురం రాజకీయ చరిత్రలో ఇప్పుడు మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యమం ఏదైతే నరసాపురం శాసనసభ్యులు చేసిన అక్రమాలపై అక్రమ అరెస్టులపై మీరు గలమెత్తిన రీతిలో ఇప్పుడు నరసాపురంలో ఏ ఒక్కరూ ఆ విధంగా ఉద్యమం చేయలేదు, అటువంటి పోరాట పడేదని చూపించలేదు. అటువంటి మీ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టడం వల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా కొద్దిగా నిరాశక్తి చూపిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళారా? అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే అధిష్టానం ఏ విధంగా స్పందించింది? ఇప్పుడు అధిష్టానం ఏదైతే ఇంకా ఈ అలయన్స్కి సంబంధించి సీట్ల కేటాయింపులు, అదేవిధంగా ఈ ప్రధానమంత్రి గారి యొక్క టూర్ కూడా ఉంది చిలుకలూరుపేట, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళంతా కూడా బిజీగా ఉన్నారు. ఇప్పుడు వరకు మాకు అయితే దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ అయితే లేదు. సో ఖచ్చితంగా ఇది నిరుత్సాహకరమైనటువంటి అంశమే. అయినప్పటికీ కూడా మరి ఆ నిర్ణయానికి అనుగుణంగా కొంచెం జీర్ణించుకోలేనటువంటి అంశం అయినప్పటికీ కూడా కొద్దిగా మేమంతా కూడా దీని మీద దృష్టి పెట్టి
ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ కలిసి వెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పార్టీ కమ్యూనికేట్ చేసిన తర్వాత దాని ప్రకారంగా మేమంతా కూడా డిస్కస్ చేసుకుని ముందుకెళ్తాం. ఇది ప్రస్తుతం నర్సాపురం నియోజకవర్గంలో పార్టీ ఆలోచన మేరకు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అధినేత ఇచ్చే ఆదేశాల మేరకు జనసేన పార్టీతో కలిసి వెళ్ళే అవకాశం ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో టీడీపీ చాలా బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో అత్యంత బలంగా ఉన్న పార్టీని పక్కన పెట్టడం తగదు అనేది ప్రజల నుంచి వస్తున్న పెద్ద స్పందనని పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఖచ్చితంగా పార్టీ పునరాలోచన చేసే విధంగా ఆలోచన అయితే చేస్తాం. ఏదైనప్పటికీ పార్టీ నిర్ణయం మేరకు శిరోధైర్యంగా ముందుగా సాగి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్న నాయకులు చెబుతున్నారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు రేడికి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.